2 నిమిషాలలో ఒక చెట్టు మనకు చెప్పే కథ ఏంటో తెలుసా? నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక చెట్టు రాత్రంతా చీకట్లోనే ఉంటుంది. కానీ ఎవ్వరూ దాన్ని చూడరు, ఎవరూ దాన్ని ప్రశ్నించరు. కానీ అది ఒంటరిగా ఎదుగుతూనే ఉంటుంది. వాన వస్తే ఆకాశాన్ని చూసి నవ్వదు, వాన రాకపోతే భూమిని చూసి నిందించదు. ఎందుకంటే అది తన ఆశల్ని ఆకుల్లో కాదు, తన వేర్లలో దాచుకుంటుంది. మనిషి మాత్రం ఎలా ఉంటాడో తెలుసా? డబ్బు చేతిలో ఉంటే తన విలువ ఎక్కువైంది అనుకుంటాడు. అదే డబ్బు చేతిలో లేకపోతే తానే పనికిరాని వాడినని అనుకుంటాడు. రాత్రంతా నిద్ర లేక కూర్చుంటాడు. కానీ చెట్టుకి ఒక్క విషయం తెలుసు. ఈరోజు నేను చిన్నదానే కావచ్చు, రేపు అలాగే ఉండొచ్చు, కానీ నన్ను ఎవ్వరూ ఆపలేరు. మనిషి చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? తొందరపడటం. తొందరగా వెలుగులోకి రావాలి, తొందరగా గుర్తింపు తెచ్చుకోవాలి, తొందరగా విజయం సాధించాలి అని ఆలోచిస్తాడే తప్ప దానికి కావలసిన దారిని మాత్రం తొందరగా వెతకాలని మాత్రం ఆలోచించాడు. ఓపిక, నిశ్శబ్దంగా చేసే కష్టం, ఎవ్వరికీ కనిపించని పోరాటం, ఇవే జీవితాన్ని నిలబెట్టి చుట్టుకున్న వెర్ల వంటివి. ప్రకృతి ఎప్పుడూ పరిగెత్తదు, కానీ కాలాన్నే ఓడిస్తుంది. మీరు కూడా అంతే. ఇప్పుడు కనిపించకపోయినా మీ లోపల ఒక అడవి తిరుగుతుంది. మీరు గమనించే ఉంటారు, చుట్టూ మనకు నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, కానీ మన నుంచి ఏమీ ఆశించదు. నువ్వు నీరు పోసినా పోయకుండా, కానీ మనం సంవత్సరాల తరబడి నీరు పోస్తున్నామని చెప్పి అది ఫలాలు వెల్లడించాలి.